హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. నేనైతే ఇవాళ మీకు మసాలా వడలు మనం డీప్ ఫ్రై లేకుండా ప్రిపేర్ చేసుకోవడం నేను చూపిస్తాను. సో దీనికి కాంబినేషన్లో పుదీనా పచ్చడి కూడా మనము ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేయకుండా పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో దీనికి నేను మసాలా వడకు నేనైతే ముందుగా ఒక 2 కప్పుల మినపప్పు, 1 కప్పు శనగపప్పు కలిపి నానబెట్టేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసేసానండి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. సో గ్రైండ్ చేసేసానండి. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి. మనం నానబెట్టుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్గా గ్రైండ్ చేసేసాను. మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవచ్చు, లేదు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ యాడ్ చేసేద్దాం. సో గ్రైండ్ చేసాం కదా, ఇది నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. సో ఇలా కలిపేసుకున్నానండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము గ్రైండ్ చేస్తాం కదా, గ్రైండ్ చేసేటప్పుడు మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. మనకు పలుకులుగా తగులుతూ ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలు. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మీకు చట్నీ ప్రిపేర్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం ఎప్పటిలా కాకుండా డిఫరెంట్గా అయితే మన సమ్మర్కి తగ్గట్టుగా మనమైతే ఈ పుదీనా చట్నీ రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇక్కడ నేనేం రోస్ట్ చేయలేదు, పచ్చిదే తీసుకున్నాను. ఇందులో 2 వెల్లుల్లి వేస్తున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, ఇక్కడ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, ఫ్రిడ్జ్లోంచి తీసిన పెరుగు, చల్లగా ఉండాలండి. ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. చూడండి, చక్కగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, సో ఇక్కడైతే ఒక కవర్ తీసుకొని దీనికి మనం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక చిన్న ముద్దలా తీసుకొని మనము ఇది చేసేటప్పుడు చెయ్యి కొంచెం వాటర్ అద్దుకుంటూ చేయాలన్నమాట. మరి మందంగా కానీ మరి పలచగా కానీ చేసుకోవద్దు, మీడియంగా ఉండేట్టు చూసుకోవాలి. సో ఇవి మనం ఇప్పుడైతే ప్యాన్లో పెట్టేసి లైట్గా రోస్ట్ చేస్తున్నాం. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు. సో మనం ఎప్పుడు ఈ వడలు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తాం కదండి. సో నాకెందుకో అంత మంచిగా అనిపించట్లేదు ఈ మధ్యలో. ఎందుకంటే మనం న్యూట్రిషన్స్ అన్నీ, మనకు రుచి ఉంటుంది, ఎక్కువ తింటున్నాం, 1కి 2 తింటున్నాం, కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం అలా డీప్ ఫ్రై చేయడం వల్ల వెళ్ళిపోతున్నాయి కదా. సో నేను అందుకే ఇలా చేసి చూపించాలనిపించింది. నాకైతే బాగా అనిపించింది, నేను ట్రై చేశాను. సో అందుకే మనం జస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాం ఆయిల్తో. సో ఇలా కొంచెం ఒక ప్యాన్ తీసుకొని నేను కొంచెం ఆయిల్ వేసి మనం రోస్ట్ చేసుకోవడానికి సెట్ అయ్యేట్టు నేను స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. సో ఇప్పుడైతే మనము రోస్ట్ చేసేస్తున్నాం. చక్కగా తిప్పుకుంటూ 2 సైడ్స్ అయితే మనం కాల్చుకోవాలండి. మనం 2 సైడ్స్ మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇది కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసేది వేరే టేస్ట్ ఉంటుంది. చక్కగా వడలు అయితే రెడీ అయిపోయాయండి. మనము ఎలాంటి డీప్ ఫ్రై చేయట్లేదు, ఇక్కడ జస్ట్ లైట్గా ఆయిల్తో రోస్ట్ చేసుకుంటున్నాం మనము.
చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి తీసుకుందాం. మన వడలు అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. సో మనం ఇందాక పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనకి ఎండాకాలంలో చల్లగా ఈ పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.